ఝాన్సీ అనే నేను మీ ఇంటి ఆడబిడ్డగా ఒక అడుగు ముందుకు వేయబోతున్నాను. మరి మీరు? నేను అన్నయ్యని చూడకుండా శ్రీకర్ని తన మేనల్లుడిగా పరిచయం చేయకుండానే చనిపోతానని. అయ్యో అమ్మా, మీకేం కాదమ్మా. మీరు శ్రీకర్కి మాత్రమే కాదు, నాకు కూడా అమ్మ లాంటి వారు. మీ కోరిక నేను తీరుస్తాను. రండమ్మా, రండమ్మా. ఎక్కడికమ్మా? మీ అన్నయ్యని చూడ్డానికి, మీ అన్నయ్యని కలవడానికి, ఆయన్ని కలిసి మాట్లాడడానికి, శ్రీకర్ని ఆయన మేనల్లుడిగా పరిచయం చేయడానికి. అది కాదమ్మా, నా మాట విను. మీరేం మాట్లాడకండి, రండి. అది కాదమ్మా తారా. అమ్మా, ఇంకేం మాట్లాడకండి అమ్మా. అమ్మా, నాతో రండి. తారా, ఎక్స్క్యూజ్ మీ, ఆవిడని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆవిడ పేషెంట్, ఎక్కడికి తీసుకెళ్ళకూడదు. లేదమ్మా, చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. 1 hour లో తీసుకొస్తాను. అది కాదండి. ప్లీజ్ రండమ్మా. డాక్టర్, ఎక్స్క్యూజ్ మీ, ఆవిడని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? డూ యు నో షీ ఈజ్ సఫరింగ్ విత్ హెల్త్ ఇష్యూస్. ఈవిడికి ఉన్న ప్రాబ్లం మీరిచ్చే మెడిసిన్స్ వల్ల, ఈ హాస్పిటల్లో ఉండటం వల్ల తగ్గదు. అది తగ్గాలంటే ఆవిడ మనసు కోరుకున్నది జరగాలి. అది జరిగే ప్లేస్కే తీసుకువెళ్తున్నాను. ప్లీజ్ డోంట్ స్టాప్ మీ. రండమ్మా. ఓం శ్రీమన్మహాగణాధిపతి నమో నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. ఏమైంది? తారా ఏది? ఫోన్ చేశాను, ఏదో ఇంపార్టెంట్ వర్క్ మీద బయటకు వెళ్ళిందంట. వస్తున్నానని చెప్పింది. సరే. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవంతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరస్యాం వందే ముకుందప్రియాం అరుణాం కరుణాతరంగితాక్షీం దశపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభ్రావృతాం మయూఖైః. ఏంటి గోపీలో ఏ రెస్పాన్సు లేదు? నేనిలా సైలెంట్గా ఉంటే కాదు, ఏదో ఒకటి చెయ్యాలి. అణిమాదిభ్రావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసోదరాం పద్మపత్రాయదాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేవ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమవయదాం భక్తనమ్రాం భవామి.
గోపి గోపి అమ్మా, కాబోయే భర్తని అలా పేరు పెట్టి పిలవకూడదు. గౌరవంగా ఇంకా కాబోయేవాడే కదండి, ఇంకా కాలేదు కదా. అయ్యాక అలాగే పిలుస్తానులేండి. గోపి మేడం, అదేంటండి, కాబోయే వధువును పట్టుకుని మేడం అంటారు? అంటే నేనంటే తనకి చాలా ప్రేమ ఎక్కువ. కొంతమంది తన భార్యల్ని చిన్ని బుజ్జి అని పిలుస్తారు కదా, అలాగే ఈ నన్ను ప్రేమగా మేడం అని పిలుస్తారు కదా గోపి. గోపి, ఇప్పుడు మన ఎంగేజ్మెంట్, తర్వాత మన పెళ్లి, ఆ తర్వాత ఫస్ట్ నైట్. ఫస్ట్ నైట్ ఇక్కడే చేసుకుందామా, లేదా ఏదైనా హిల్ స్టేషన్ కి హనీమూన్ కి వెళ్దామా? చెమటలు పట్టాల్సింది గోపి గోపి గోపి, గోపి గోపి, గోపి గోపి గోపి. ఏంటి సృజన, ఏంటి ఏంటో గుర్తొచ్చిందో చెప్పు అంటున్నావు. అంటే అదే డాడీ, మా ఇద్దరి మధ్య జరిగిన క్యూట్ థింగ్స్ ఏమైనా గుర్తొచ్చాయా అని. నువ్వేమో క్యూట్ అంటున్నావు, మరి గోపి టెన్షన్ పడుతున్నాడు. అంటే తను ఈ పెళ్ళంటేనే భయపడుతున్నాడు కదా, ఈ భయం ఆ భయం అలా. ఓహో, అంతేనా? ఏం భయపడ గోపి, నా కూతురు పైకి రాక్షసులా కనపడుతుంది గాని రాక్షస్ మాత్రం కాదు. పంతులు గారు, మీరెందుకు మంత్రాలు ఆపారు? మీరు కానివ్వండి. అలాగేనయ్యా. ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్యాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీం అనుపగామి.
తారా వద్దమ్మా, నా మాట విను. ఇప్పుడు నన్ను అక్కడ చూస్తే ఆయన్ని మీరు ఇప్పుడే కలవాలి, ఇప్పుడే మాట్లాడాలి. ఇప్పుడు మీరు ఆయన్ని కలవకపోయినా మాట్లాడకపోయినా మీరెప్పటికీ కలవలేరు, మాట్లాడలేరు. అయ్యా మీరు వచ్చి అలా కూర్చోండి. ఆ, ఒక్కరే వచ్చి కూర్చున్నారేంటండి? ధర్మపత్ని సమేతంగా వచ్చి కూర్చోవాలి. అమ్మా మీరు కూడా వచ్చి కూర్చోండి. పంతులు గారు, క్షమించండి, నేను ఆయన భార్యను కాను. అయ్యో మన్నించండి అమ్మా, నేను వచ్చిన నిమిషం నుంచి ఈ క్షణం వరకు ఈ ఇల్లంతా మీదిలా, మీరే ఈ ఇంటి మనిషిలా ప్రతి పనిలోనూ పూనుకొని చేస్తుంటే మీరే ఈ ఇంటి మహాలక్ష్మి అనుకున్నాను. మన్నించండి అయ్యా, మన్నించండి. అయ్యో పర్వాలేదు పంతులు గారు. నిజం చెప్పు, ఇది నువ్వనిపించిన మాటే కదా? అయ్యా ఇప్పుడు వధూవరుల తల్లిదండ్రులు నూతన వధూవరులకి నూతన వస్త్రాలు ఇచ్చి పుచ్చుకోవాలి. రండి. మరి అబ్బాయి తల్లిదండ్రులు? నాకెవరూ లేరండి. అదేం మాట, నే లేనా? నేను మీ అమ్మ లాంటిదాన్ని కాదా? ఏంటి అలా చూస్తారు? అబ్బాయి తరపున బట్టలు పెట్టాలి కదా. పదండి. ఇదిగో తీసుకోండి. ఇవ్వండమ్మా. ఓం అయం ముహూర్తస్ముహూర్తోస్తు ధ్రువం తే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ధారయతాం ధ్రువం. నిశ్చితార్థ ముహూర్త శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం ధ్రువం తే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్ని ధ్రువం. ఇప్పుడు ఈ చీర ఎక్కడిదే? నాది అప్పుడిప్పుడు కొన్నది, ఇప్పుడు ఉపయోగపడింది. అయినా ఇలాంటి టైంలో ఇలా చేస్తేనే కదా అన్నయ్య కంట్లో పడేది. అన్నయ్య కంట్లో పడితే ఇలాంటి చీరలు వందలు వస్తాయి. అసలు మీకు నా అంత తెలివి లేదు. కొంచెం తెలివి పెంచుకోండి. అయ్యా అబ్బాయికి ఎవరు లేరు అంటున్నారు. లేకపోవడం ఏంటి? మేమున్నామన్నాం కదా. అమ్మా నేను చెప్పేది వినండి అమ్మా. అబ్బాయికి ఎవరు లేరు అంటున్నారు. ఆయన పుట్టిన తేదీ సమయం తెలీదండి. అయితే పేరు బలాన్ని బట్టి లగ్నపత్రికను తయారు చేస్తాను. అబ్బాయి పేరు గోపి. మరి అమ్మాయి గారి పేరు సృజన.
మాట వినమ్మా. విననమ్మా. మీ బాధను విన్నాను, మీ ఆవేదనను విన్నాను. అది తీర్చడానికి మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తున్నాను. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు పాణిగ్రహణ శుభముహూర్త లగ్నపత్రిక ఆదిత్యాది గ్రహ సర్వే స్వనక్షత్రస్వరాయ కుర్వంతు మంగళం తుభ్యాం యమోరుహద్వాహ పత్రిక స్వస్తి శ్రీ వ్యావహారిక చాంద్రమానేన శోభకృత్నామ సంవత్సర మాఘమాసం ఉత్తరాయణం ఏకాదశి సోమవారము అనగా 24/2/2025 సంవత్సరము ఉదయం 7:07 పూర్వాషాఢ నక్షత్రయుక్త మీన లగ్న పుష్కరాంశమునందు విశాఖ వాస్తవ్యులు మహారాజశ్రీ ఆదిత్య మౌర్య గారి ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సృజనని. అయ్యా, అబ్బాయిది కనీసం ఏ ఊరు అన్నది? అదేనండి చెప్తున్నాను కదా, మా అబ్బాయి అనుకోండి, మా ఊరే అనుకోండి. అలా అనుకుంటే అయిపోదమ్మా. దానికి దత్తత జరిగి ఉండాలి. మీరు ఆ అబ్బాయిని దత్తత తీసుకుని ఉండాలి. యశోదా, నువ్వు కాసేపు మాట్లాడుకో. అయిందా? తెలివంట తెలివి. పంతులు గారు, గోపికి తనకంటూ ఎవరూ లేరు, అంతా మేమే. అయితే ఓ పని చేద్దామండి. సర్వలోకాలను ఏలుతూ అందరినీ తన బిడ్డలుగా భావించేది ఆ మహేశ్వరుడే. అందుకే ఈయనను ఆయన బిడ్డగా భావించి తండ్రి స్థానంలో ఆ మహేశ్వరుని పేరే చెప్తాను. అలాగే. విశాఖ వాస్తవ్యులు ఆదిత్య గారి ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సృజనని ఆ మహేశ్వరుని కుమారుడు చిరంజీవి గోపీకిచ్చి పాణిగ్రహణ మహోత్సవం జరుపుటకు పెద్దలచే నిశ్చయించబడిన శుభలగ్న పత్రిక. తారా, నాకెందుకో భయం వేస్తోందమ్మా. ఇంతకాలం భయపడుతూనే ఉన్నారు కదా, ఈ ఒక్కసారికి ధైర్యం తెచ్చుకోండి. జీవితాంతం హ్యాపీగా మీ అన్నయ్యకి దగ్గరగా ఉండొచ్చు. ఓం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అయ్యా, ఇప్పుడు ఉంగరాలు మార్చుకోవాలి. అన్నయ్య, ఆగు 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 ఆగు. శుభకార్యం జరుగుతున్న ఇంట్లోకి నీలాంటిది రాకూడదు. అన్నయ్య, అన్నయ్య.